నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మొదలుపెట్టి వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్యకు వరుసగా 4వ హిట్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్కు అరుదైన గౌరవం దక్కింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యలు భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ సినిమాను నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. టీజర్ ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కూడా డాకు మహారాజ్ సినిమానే. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఫిదా అవుతారు. అయితే ఇప్పుడు మాత్రం ఎప్పుడు ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయిపోయింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాకు మహారాజ్ సినిమా అందులో హీరో పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఒక రివ్యూ ప్రచురించింది. హీరోను చాలా పవర్ఫుల్గా చూపించారని, సినిమాలో టెక్నికల్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని ఆ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తెలుగు సినిమా గురించి ఎక్కడో ఉన్నటువంటి ఇరాక్ దేశంలో పేపర్లో రావడం తమ హీరో చాలా గ్రేట్ అని బాలయ్య అభిమానులు అంటున్నారు.